నేను మహాసభ మెంబరు అరౌండ్ నా ఎల్జీ నంబరు 799. ఐఎమ్ ద ఓల్డెస్ట్ మెంబర్ అండ్ న్యూయెస్ట్ క్యాండిడేట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఫ్రే. 1996 లో నేను మెంబర్ అయ్యాను. ఆ తర్వాత నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి ఎలక్షన్ కాంటెస్ట్ చేయమని చెప్పి. నేను చేయలేదు. కాకపోతే ఒకటి రెండు సార్లు నేను ఎలక్షన్ ఆఫీసర్ గా డ్యూటీ విధులు చేయడం జరిగింది. Because I was busy at that time in my official assignment and I was also working in my staff union at all India level. I was at that time Provident Fund Inspector ఉన్నప్పుడు నేను ఆఫీస్ బేరర్ కొన్ని రోజులు I worked around 16 long years in EPF union. So at that time I thought it is not fair to devote my time here and there. అంటారు కదా, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. అట్లా ఉండకుండా నేను యాక్టివ్ గా నేను ఇప్పుడు రాలేదు. ఆ తర్వాత కూడా నాకు ఇప్పుడు నౌ ఐఎమ్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ 69 years. So at this point of time coming into a social arena, holding an official post is not fair, as I think there are some people who are interested to work. I can interest work as ordinary member. అయినా ప్రస్తుత పరిస్థితుల వల్ల కొన్ని చూసిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన తర్వాత ఆంధ్ర మహాసభ డెవలప్మెంట్స్ చూడడం జరుగుతుంది. అంతా మనమే ఉంటున్నాము. అంతా మా మెజారిటీ కమ్యూనిటీ క్లోజ్ మేట్స్, థిక్ అండ్ థిన్ ఫ్రెండ్ రిలేటివ్స్. దేర్ ఆర్ Gymkhanas, there are some associations having some broad connections of people of different religions అనుకోండి, caste అనుకోండి, regions అనుకోండి. కానీ మహాసభ is one of the association having one special entity, sanctity of Telugu people. అది ఎందుకో ఈ మధ్యన it has become nucleus మాదిరిగా కాంట్రాక్ట్ అవుతుంది. బ్రాడ్ మైండెడ్నెస్ తగ్గిపోయింది లోపల and people are more interested to grab the post. The projects and objectives of Mahasabha have been totally ignored, and this is also further they are spoiling their personal relations. అయితే ఇది ఎంత కాలము ఉండాలి అని చెప్పి నేను ఏం జరిగిందంటే 2 months క్రితమే ఎలక్షన్లు అయ్యే ముందు నేను ఒక ప్రపోజల్ పెట్టాను. బలరాం గారు, ఒక ప్రపోజల్ ఏం పెట్టానంటే మనమే ప్రతిసారి ఉంటున్నాం, మనమే కొట్లాడుకుంటున్నాము, మనమే ఎన్నికలైన తర్వాత మళ్ళీ మన ప్యాషన్స్ పెరుగుతున్నాయి, తర్వాత పనులు అవ్వడం లేదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ కోసం ఇప్పటి నుంచే మనము ఫీల్డింగ్ తయారు చేసుకుంటున్నాము. ఈ ట్రెండ్ బాగుండదు. మనం ఒక యునానిమిటీగా, ఎందుకంటే 2 ప్యానెల్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ ప్యానెల్ ఇన్ bylaws ఆఫ్ మహాసభ. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్సో ఫర్ కన్వీనియంట్ ఆఫ్ క్యాంపెయినింగ్ దే ఆర్ కండక్టింగ్ ప్యానెల్స్. సో ఈ ప్యానెల్ సిస్టమ్ తీసేసి మనం కూర్చొని ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేసుకొని ఈసారి ఛాన్స్ లేని వాళ్ళకు, ఎందుకంటే 16 మందే ఉంటారు, వాళ్ళ మిగతా వాళ్ళకి మనం నెక్స్ట్ టైం ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్పి మన ఫ్రెండ్స్ లో చేద్దామంటే ఓకే అనడం జరిగింది. జరిగిన తర్వాత ఎందుకో మళ్ళీ తర్వాత 2 days తర్వాత ఓకే అన్న సీనియర్ మెంబర్సే వాళ్ళు మళ్ళీ డైవర్ట్ అయిపోయారు. లెట్ మీ కంప్లీట్. సో ఇది అయిన తర్వాత నేను ఇనిషియేటివ్ పెద్దగా తీసుకోలేదు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కాంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ బికాస్ ఐ నెవర్ ఫాట్ ఎలక్షన్. అయిన తర్వాత ఒక డెవలప్మెంట్ ఇట్లా వచ్చిందంటే 1 or 2 persons want to take the entire association into their hand. They want to run the show. They want to become the kingmakers. So this when I realized persons like కొండారెడ్డి గారు ఏమనుకున్నాం అంటే, ఇంత వచ్చిన తర్వాత మనం ఇంత పెద్ద అసోసియేషన్ ని ఏ ఒక్కరిద్దరు చేతుల్లో పెట్టి వాళ్ళతోని మనము బొంగురాలాట ఆడడం ఎంతవరకు బాగుంటది. ఇందులో మనం ఇనిషియేటివ్ తీసుకోవాలి. లెట్ us win or lose, that is different issue. We had to educate the persons, we had to inculcate the persons the purpose of the Mahasabha and where it is going and who are the people where they are dragging it. దీనికోసము ఒక ఛాలెంజ్ తీసుకొని యాజ్ అ ఆర్డినరీ మెంబర్ ఆఫ్ మహాసభ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఫ్రే. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు విన్ ద రేస్, నాట్ టు ఓడుతానా గెలుస్తానా వేరే విషయం. సభ్యులకు, ఆర్డినరీ మెంబర్ కు వాళ్ళ అధికారాలు ఏంటివి, వాళ్ళ హక్కులు ఏంటివి తెలవాలి. వాళ్ళు దేని గురించి సభ్యులైండ్రు మహాసభల, ఎక్కడ పోతుంది సభ వాళ్ళకి ఏమి ఇస్తుంది. వెన్ ఐ పే 2000 rupees 5000 rupees ఆర్ మెంబర్షిప్ ఫీస్, వాట్ సభ ఈస్ గివింగ్ మీ. జిమ్ఖానాలో ఏమున్నాయి, అడ్మినిస్ట్రేషన్, వాట్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ ద రికార్డ్ కీపింగ్. దేర్ ఆర్ సో మెనీ issues, letters received from the statutory authorities. Further, there is no reply. People are there, secretaries are there, presidents are there. There is no accountability. ఇది ఎంత వరకు సాధ్యము? రేపు చారిటీ కమిషనర్ చూసి వచ్చి మహాసభ సీల్ చేస్తే who will be responsible? ఇది తెలపడానికి మేము ఒక అలర్ట్నెస్ తేవడానికి కొన్ని కొత్త ఫేసెస్ రావడం జరిగింది. దీనికోసమే మై అజెండా is only to this much. I don't want to run the show. I don't want to carry on the Mahasabha till my death. It is not my intention. My intention is to put the Sabha back on the tracks. My intention was to educate the people, to know your responsibilities, to check it. ఒక ఆడిటర్ గా ఉండాలి. ఓటు వేసినంత మాత్రం లోపల మీ డ్యూటీ అయిపోదు. The persons whom you have elected, they are answerable to you. Are they answerable? They are not answerable. They are fighting each other. Meetings are going on for hours together. 7 గంటలకు స్టార్ట్ అయిన మీటింగ్ రాత్రి 12 గంటలకు అవుతుంది. ప్రెసిడెంట్ అనుకూలం ఉంటే వస్తాడు, లేకుంటే లేదు. What is all like going on? How long it will go? And same people. Today I am general secretary. Tomorrow I will be president. Day after I will be chairman. Thereafter I will get a cooling period. Again I will enter into the fray. 4400 members ఉన్న సభ్యుల లోపల
40 మంది ఉంటారా అండి మహాసభలో? 40 మంది పనిచేయాలా? మిగతా వాళ్ళు పనిచేయొద్దా? ఒక్కొక్క సభ్యుడు త్రీ టర్మ్స్ ఉంటాడు, పడిపోతాడు, లేస్తాడు, కూలింగ్ పీరియడ్ తీసుకొని మళ్ళీ వస్తాడు. వాట్ గ్రేట్ థింగ్ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ కాంట్రిబ్యూషన్? ఐ ఇన్వైట్ హిమ్ హోల్ హార్టెడ్లీ రావచ్చు వెన్ హీ ఈస్ హ్యావింగ్ ఎ డెడికేషన్, డివోషన్ టు వర్క్ ఫర్ దిస్, వెన్ హీ హస్ time to it. Are they are going joyride, they are from airport, they are showing the air tickets. How far it is beneficial for the Mahasabha? ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మహాసభకు ఎంతవరకు ప్రోగ్రెస్ వస్తుంది? మరి వీళ్ళకి చేంజ్ రావద్దా? అందుకోసం నేను చెప్పడానికి చేస్తున్నాను. మై బ్లడ్ ఈస్ బాయిలింగ్ నౌ బికాస్ an association formed 98 years back, they are going to dogs and we are just keeping quiet. కళ్ళు మూసుకున్నాం మనం, పనులు అవుతున్నాయి, వాళ్ళే కొట్లాడుకుంటారు. అంటే అంటాం కదా తగ్గయాములో కన్నట్టు. But once I become tired of these things, tomorrow somebody will come and put the law of charity commission, statutory bodies. 6 letters వచ్చాయని తెలిసింది నాకు మొన్న మహాసభలో. And who are responsible tomorrow something happens? Why we are making a మహాసభ into the mess? ఇది ఆలోచించాలి. అందుకని నేను రావడం జరిగింది. ఇది నా పర్పస్. Just I want to put the things back on the rail. I want to quit myself from my, ఎందుకంటే I am retired person. I am happy to read this something. ఏదో 4 పుస్తకాలు చదివి కూల్ మైండ్స్ ఉండాలని నాకు సమాజ సేవ టైం ఉంటే చేస్తాను, చేయడం కాదు. కానీ వీళ్ళ థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటారు కొంతమంది. ఆయనకి ఏం అనుభవం ఉంది, ఆయన ఎప్పుడు వచ్చిండు మహాసభకు వచ్చి 2 సార్లు పదవి కూర్చుంటా మాత్రంలో అనుభవం వస్తుందా అండి? నేను 16 సంవత్సరాలు స్టాఫ్ యూనియన్ లో పనిచేశాను. జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ. ఐ వాజ్ కన్వీనర్ ఆఫ్ ఆల్ ఇండియా ఈపీఎఫ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బేస్ జోన్ ఫర్ 2 years. Is this experience not sufficient for working for Mahasabha? Am I not qualified to work as a vice president of Mahasabha? ఆలోచించండి మీరు. If you say no, I am happy. The point is noted, sir. మీరు చాలా ముందే వచ్చేది ఉంటే ఇంకా 10 ఏళ్ళు లేట్ అయింది నిజంగా. ఇప్పుడు థింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నేను ఆగలేక రావడం జరిగింది. ఇప్పుడు మీలాంటి ఆఫీసర్స్, ఇప్పుడు ప్రెసిడెంట్ కాంటెస్టెంట్స్ వంశీ గారు నా క్లోజ్ ఫ్రెండే, మంతెన్న గారు నా క్లోజ్ ఫ్రెండే, రెడ్డి సారు నా క్లోజ్ ఫ్రెండే. ఆ ఫ్రెండ్స్ లోపల నేను ఉండి ఫైట్ చేస్తే ఐ మై సెల్ఫ్ ఫీల్ ఎంబరాసింగ్. బట్ ఐఎమ్ ఇన్ ద ప్రే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మహాసభ. పర్సనల్ ఇష్యూస్ కూడా పక్కకు పెట్టి బాధతో నేను కాంటెస్ట్ చేస్తున్నాను. ఖుషితో చేయడం లేదు, సంతోషంతో చేయడం లేదు. ఇది అందరూ ఆలోచించాలి. ఇప్పటి కూడా జగన్ గారు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వినండి ప్లీజ్. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పటి కూడా ఏముందంటే నాది ఫస్ట్ డే ఏమో 27th June నాడు ఒక మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఆ మీటింగ్ లో కూడా ఒక అమికబుల్ సెటిల్మెంట్ నేను ప్రపోజల్ ఇచ్చడం జరిగింది. ఆ ప్రపోజల్ మళ్ళీ ఇప్పటి కూడా స్టిల్ ఇట్ ఈస్ లైవ్. ఈవెన్ నౌ టుమారో ఇస్ ద లాస్ట్ డే. ఈవెన్ దే నౌ 24 hours ఆర్ దే. 15 minutes తక్కువ 24 hours ఉంది విడ్రావల్ కు. ఇప్పటికీ ఇద్దరి గ్రూప్ లో టైం ఉంది ఒక అమికబుల్ సెటిల్మెంట్ కి వచ్చి ఈ బ్యాలెట్ సిస్టమ్ ని మనం చేయకుండా జరగడానికి ఇంకా ఛాన్స్ ఉంది. ఆలోచించండి. ఇప్పటికి స్టిల్ మై కార్డ్స్ ఆర్ ఓపెన్. మై teammates are also open. My teammates and given a proposal to the not rival group, other group. I don't believe in rivalry. I believe in universal brotherhood. I believe in social cause of Mahasabha. I am retired commissioner. నాకు పెద్ద ఈరోజు ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్ అంటే అది నాకు పెద్ద ఇది పథకం రాదు. బికాస్ ద రిటైర్డ్ కమిషనర్ ఇట్స్ ఓన్ గ్రావిటీ అండ్ వాల్యూ. బట్ స్టిల్ వై ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ ద ఫ్రే ఫర్ ద కాస్ ఆఫ్ ద Mahasabha. జై శ్రీమన్నారాయణ.